ఇవాళ మన QV9 న్యూస్ ఛానల్కి ఒక బాధితుడు వచ్చిండు. సిద్దిపేటలో కోమటి చెరువు దగ్గర కాలువలో అతని ప్లాట్లు అంటే అతడు కొనుక్కున్నటువంటి ల్యాండ్ పోయిందంట. మరి అది ప్రభుత్వం లాక్కున్నదా, అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది, మరి ఎట్లా లాక్కోవడం జరిగింది, మరి వాళ్ళకి న్యాయం జరిగిందా జరగలేదా ఒక్కసారి తన వెళ్దాం అన్న. ఒకసారి రండి అన్న. ఎవరు అన్న? నమస్తే. ఏం జరిగిందన్న మీది పరిస్థితి? అసలు ఏంది, మీరు ఏదో ల్యాండ్ పోయిందని వచ్చినారా? అంటే మాది కాదు ల్యాండ్, మా డాడీ రూపాయి పోగేసుకొని కొనుక్కున్న ల్యాండ్ ఇది. దాదాపు ఒక ఎక్కడ మీది? ఏ ఊరు? మాది సిద్దిపేట. అది పాత బస్ స్టాండ్ దగ్గర మా ఇల్లు ఉంటుండే. అయితే మేము మా తాతల నుంచి వచ్చిన కాలం నుంచి మేము అక్కడే ఉండేవాళ్ళం. అక్కడ ఉండి మా డాడీ ఎప్పుడైతే మీది ప్రాపర్ సిద్దిపేట. మా డాడీ ఎప్పుడైతే 7th క్లాస్ నుంచి చదువుకుంటుండో అప్పటి నుంచి తను చాలా కష్టపడడం, ఇంకా ఫోటోగ్రాఫర్ ఫోటో స్టూడియో పెట్టుకుని రూపాయి సంపాదించుకోవడం చేస్తుండేవాడు. సో అలా కూడబెట్టుకొని కొన్న ఒక ల్యాండ్ శ్రీనగర్ కాలనీలో ఇదే ఏరియాలో ఒక 2 ప్లాట్లు కొనండి. ఆ ప్లాట్ల డీటెయిల్స్ పేపర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఎవరి దగ్గర తీసుకున్నారు అది ప్లాట్లు? ఇది KSN రియల్ ఎస్టేట్ అని వాళ్ళు అమ్మారు. అది దానికి సంబంధించిన స్లిప్. KSN రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర తీసుకున్నారా? అండ్ ఇది వాటికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ దాంట్లో వెంచర్ మ్యాప్ అవన్నీ ఉన్నాయి. దీంట్లో మేము ప్లాట్లు 2 కదా అన్న? ప్లాట్ 2 85,000కి తీసుకున్నట్టుగా ఉంది ఇక్కడ. మేబీ అది 85,000 స్లిప్ అనేమో. ఇంకా వేరే అంటే ఈ EMIs ఉంటాయి కదా, EMI పెట్టుకుని కొన్నాయి అవి. అండ్ ప్లాట్ నెంబర్ వచ్చేసి 239 అండ్ 238 ప్లాట్ నెంబర్. 238 ఒకటేమో 166 స్క్వేర్ యార్డ్స్, ఇంకోటేమో 180 స్క్వేర్ యార్డ్స్. టోటల్ వచ్చి 350 అబౌవ్ ఉంది. ఓకే. ఆల్మోస్ట్ ఇదంతా కాలువలో పోయింది. ఇదంతా ఇక్కడ ఉన్న ఇది కూడా మేము కట్టింది ఇదంతా. తర్వాత వీళ్ళంతా స్తంభాలు వేయడం ఇదంతా చేశారు. ఎట్లా ప్రభుత్వం మీ దగ్గరికి లాక్కుందా, లేకపోతే మరి మీకు వచ్చి ఇన్ఫర్మేషన్? లాక్కుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మా పర్మిషన్ అడిగి మాకు ఎంతో కొంత న్యాయం చేసి ఎంతో కొంత ఇచ్చి తీసుకున్నారంటూ అది వేరే విషయం. కానీ మొత్తం అసలు ఏం చెప్పకుండా ఏం చేయకుండా కాలువ పోయే ప్లేస్ వేరే ఉండే. ఏ ఇయర్ లో అయింది అది? ఇది ఆల్మోస్ట్ 2012 to 2013 అయింది. 2013 కాలువ పని కూడా అప్పుడే స్టార్ట్ అయింది 2013. అప్పుడు మీ ఏజ్ ఎంత ఉండొచ్చు అప్పుడు? నా ఏజ్ వచ్చి, మీకు ఐడియా ఉంది దీని మీద? ఐడియా ఉంది. మీ డాడీ ఫైట్ చేసినప్పటికీ నేను ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను అప్పుడు అంతే. సరే, ఇప్పుడు ఏంది సమస్య? ఏంది మరి సమస్య? ఏంటంటే మేము 4 కొడుకులు. ఓకే. ఇంతవరకు ఒకరికి గవర్నమెంట్ జాబ్ లేదు. మేము ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది ప్రైవేట్ ఉద్యోగాలు ఎలా ఉంటాయో అని. మేము ఎంత కష్టపడి చదువుకొని ఎన్ని మెరిట్స్ వచ్చినా కానీ జాబ్ చేస్తాం. అక్కడ లోపల ఉన్న పాలిటిక్స్, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ లో ఉన్న లే ఆఫ్స్ అంటారు, రిసెషన్ అంటారు, ఏదో ఒకటి అని చెప్పేసి జాబ్ చేసేస్తారు. మళ్ళీ వేరే జాబ్ ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు తెలియట్లేదు, కానీ జాబ్స్ అనేటివి చాలా కష్టంగా ఉన్నాయి. ప్రైవేట్ జాబ్స్ అయినా కానీ గవర్నమెంట్ జాబ్స్ అయినా చాలా కష్టంగా ఉన్నాయి. సరే, వాళ్ళు ఎట్లాగో మనకి ఇవ్వట్లేదు జాబ్స్. మేము తీసుకున్నది, మేము సంపాదించుకున్నది కూడా లాకేస్తే ప్రభుత్వం అనేది ఎట్లా సంబంధం లేదు. మేము సంపాదించుకున్న ఆస్తి కూడా లాగేసుకుంటే ఇక మనం ఎక్కడ బతుకుంటారు? మీ డాడీతో పాటు ఇంకెంత మంది పోయినాయి అట్లా ప్లాట్లు? అందులో కొన్ని వందల మంది పోయినాయి. అందరూ అడగలేదు. దాంట్లో మా హెడ్, మా డాడీ ఒకరే ఉండే. తను చాలా ఫైట్ చేసి లిటరల్ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినారు. జాగపైన చాలా ఫైటింగ్ అయింది. ప్రభుత్వాన్ని ఎదిరించి ఒక 100 మందిని తను కూడబెట్టుకొని వాళ్ళ కోసం కూడా ఫైట్ చేశాడు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమిస్తుంది అని తర్వాత పక్కన పెడితే, దాని మెంటల్ టెన్షన్ కానీ దానికి ప్రయత్నం కానీ చేసి ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినాడు. అప్పటి నుండి ఫైట్ చేసిన అసలు న్యాయం జరగలే. అసలు ఎవరు పట్టించుకోలేదు. మీకు అసలు కాలువ పోయినప్పుడు ఏమన్నా అంటే సర్వే చేయడానికి ముందు కొన్ని ఇంటిమేషన్లు ఇస్తారు, అట్లాంటివి ఏమన్నా ఇచ్చిరా? మేము ఇవాళ మా డాడీకి తెలిసి ఉంటుంది. ప్లాట్ లో నుండి 100% ఇచ్చుంటారు. అది డాడీకి. మీరు ఎందుకు ఫైట్ అంటే మీకు అమౌంట్ రావాలని ఫైట్ చేసిరా, అమౌంట్ ఎక్కువ కావాలని ఫైట్ చేసిండ్రా? అమౌంట్ ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు 2010లో కొన్నారనుకోండి, 2010లో కొన్న ప్లాట్ కానీ జాగా కానీ ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఇప్పుడు మనము స్టాక్ మార్కెట్ కానీ ఏదైనా ల్యాండ్ కానీ ఏదైనా వస్తువు కానీ ఏదైనా కొంటే అది అప్పుడు పెట్టిన అమౌంట్కి ఇప్పుడు ఇస్తాన అమౌంట్కి డిఫరెన్స్ ఉంటాయి.
మనకి వాల్యూ ఉండదు కదా. సో దానికోసమే ఫైట్ చేసి ఉండొచ్చు అంతే తప్ప మనకి ఏదో కోట్లు రావాలి లక్షలు రావాలని కాదు. ఈ వెంచర్ కూడా అదే సమయంలో వేసిండ్రు. వెంచర్ వేసిన సమయంలోనే ప్లాట్లు ఆల్రెడీ వెంచర్ వేసింది వేరే టైము, కాలువ వేసింది వేరే. వెంచర్ ఏ టైంలో వేసిర్రు అంటే వెంచర్ నాకు తెలిసి దీనికన్నా ముందే ఉంటుంది, 99 కంటే ముందే ఉంటుంది. 99 ఇదంతా ఒక ప్లానింగ్ లాగా జరిగింది అనుకుంటున్నారా మీరు? అంటే వెంచర్ వేయడము చెప్పాల్సింది ఏంటంటే కాలువ పోయే రూట్ ఇదైతే కాదు, కాలువ మ్యాప్ కూడా వేరే ఉన్నది. ఒక మ్యాప్ కూడా ఉంది, అది మ్యాప్ మన దగ్గర ఉండదు, గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఆ మ్యాప్స్ మనం వెతుకుతే కూడా దొరుకుతుంది మనకి. ఆ మ్యాప్ అనేది లిటరల్ గా ఒక ఇక్కడ ఈ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఏరియాలో ఓకే మీరు మ్యాప్కి వెళ్తే ఈ ఏరియాలో ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. యాక్చువల్గా అపార్ట్మెంట్ కిందికి వెళ్ళాల్సిన చూపిస్తారా ఇప్పుడు అది? ఇదంతా వెంచర్ ప్లేస్, ఇది మొత్తం టోటల్ వెంచర్ ప్లేస్. యాక్చువల్గా ఈ అపార్ట్మెంట్ కింది నుంచి వెళ్ళాల్సిన కాలువ లిటరల్ గా ఇక్కడ కట్టేస్తున్నారు. ఇక్కడ నుండి పోయేది కాలువ, యాక్చువల్ ఇక్కడ నుంచి పోయే కాలువ. దాన్ని తిప్పి 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 ఇట్లా తీసుకొచ్చారు. సో కాలువ మ్యాప్ కూడా ఉంది. ఆ మ్యాప్ అని కాలువ మ్యాప్ ఎంత ఉండే మా అంటే ఇది ఇప్పుడు కాలువ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా వెడల్పు ఉంటుంది, ఒక 30-35 ఫీట్స్ ఉంటుంది. కానీ అప్పుడు చూపించిన కాలువ మా అంటే 10 ఫీట్లు కూడా ఉండదు. సో దానివల్ల ఏమైందంటే చాలా మంది నష్టపోయినారు, చాలా జాగాలు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా కొంతమందికి డబ్బులు రాలే, చాలా మందికి రాలే. ఇప్పుడు ఈ ల్యాండ్ వాల్యుయేషన్ ఎంత ఉండొచ్చు అనుకుంటారు మీరు? నాకు తెలిసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80 to 1 crore ప్రాపర్టీ. ఇది 1 crore ప్రాపర్టీ. అబ్బాబ్బాబ్బా, మీ డాడీ చాలా కష్టపడి సంపాదించిన. అంటే ఇప్పుడు ఆ ప్లేస్ ఉంటే మీకు ఆల్రెడీ ₹1 మేము జాబ్ చేయాల్సిన ఏదో ఒక బిజినెస్ చేసుకుందరు బ్రహ్మాండంగా. మరి ఇట్లా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి తప్పకుండా మీకు హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసుకోవడం మీ దగ్గరకు వచ్చాను నేను. ఓకే మేము తప్పకుండా మీ తరపున మేము తప్పకుండా ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మీ సమస్యను మేము ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. అంటే ఏంటంటే డెవలప్మెంట్ ఉండాలి ఎక్కడైనా, కానీ అది ప్రజలు నష్టపోయేంత డెవలప్మెంట్ అంటే ఇంకా ఆ డెవలప్మెంట్ చేసి కూడా వేసి ఇప్పుడు సరే మీ డాడీ 100 మందిని పట్టుకొని కోర్టులో కేసు వేసినారని చెప్పినారు. వాళ్ళందరూ 100 మందిలో ఎవరికైనా వచ్చినా డబ్బులు ఎవరికి రాలేదా? నాకు తెలిసినంత వరకు అయితే ఎవరికి రాలేదు. మీతో పాటు చాలా మంది ఉన్నారు ఈ కాలువలో పోయిన వాళ్ళు బాధితులు, చాలా మంది. ఎవరికి రాలేదు. మాకే వచ్చింది వీళ్ళకే వచ్చింది అని కూడా నేను చెప్పలేదు, ఎవరికి రాలేదు. ఏం చేస్తున్నారు అన్న ఇప్పుడు మీరు ప్రెసెంట్ డ్యూటీ? నేను చేసింది సాఫ్ట్వేర్ రిజిస్ట్రేషన్ లో. ఏమన్నా ల్యాండ్ ఇప్పుడు మీకు సిద్దిపేటలో ఏమన్నా ప్లేస్ ఉందా, జాగా? అది ఏం లేదు. మీ డాడీ సంపాదించింది ఏది లేదా? ఏది లేదు, సంపాదించింది ఇది ఒకటే మీ డాడీ సంపాదించింది. మా తాత సంపాదించిన ఒకటే ఒక ఆస్తి ఉంది అంతే. అరే ఉన్నది ఆయనతో పోయింది కదా. సరే ఏదేమైనప్పటికీ ఇక్కడ ఏంటంటే ఇగో ఈ అన్న పేరు, మీ పేరేందన్న? నా పేరు రామ్ ప్రసాద్ అన్న. అయితే వీళ్ళ డాడీ వెంచర్ మన ఎక్కడ KSN వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్ వేస్తే ఆ వెంచర్ వాళ్ళ దగ్గర 2 ప్లాట్లు తీసుకున్నాడు. 2 ప్లాట్లు తీసుకుంటే అయితే వాళ్ళ డాడీకి మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా ఇవ్వలేదో తెలియదు. మొత్తం మీద కాలువ పోయింది. అక్కడ కాలువ పోతే ఆ కాలువలో పోయింది, ఆ ప్లాట్లు 2 కాలువలో పోయినాయి. అసలు వాళ్ళకి డబ్బులు కూడా రాలేదంట. ఇది ఏ ఇయర్లో జరిగిందన్న? 2013, 2012లో అంటే 13-14లో కాలువ, అంటే 13లో జరిగింది కాలువ. మొత్తం మీద కాలువ 13లో రన్ అవుతుంది. ఇగో ఇక్కడ మీ ప్లేస్ ఏదన్నా? ఇదే అన్న, ఎగ్జాక్ట్ చూపెట్టండి ఒకసారి. ఇక్కడ నుంచి మొదలుకుంటే ఇదంతా ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జ్ కూడా మన దాంట్లోనే. దాంట్లో 2 వస్తాయి. దాంట్లో ఇందులో పోయిందంటారు 239 ఓకే. దీని విషయంలో వీళ్ళ డాడీ కూడా చాలా ఫైట్ చేసిన. 100 మందిని తీసుకొని అంటే గ్రూప్గా ఎంతమంది అయితే ఈ కాలువలో ప్లాట్లు పోయినాయో వాళ్ళందరినీ తోడు కట్టుకొని కోర్టు చుట్టూ తిరిగిందట. అప్పుడు ప్రభుత్వం చుట్టూ కూడా తిరిగినారు. అప్పుడు ప్రభుత్వం కూడా ఏది ఉండో 2013లో మీ అందరికి తెలుసు. ఆ ప్రభుత్వము ఆ సమయంలో వీళ్ళకు అన్యాయమే చేసింది తప్ప న్యాయం చేయలేదు. వీళ్ళ డాడీ కష్టపడి రూపాయి పోగేసుకుని సంపాదించుకున్న ప్లాట్ 2 ప్లాట్లు. ఒకటి అదే కాదన్న, ఇంకా మాకు రోడ్డు మీద జాగ ఉండేది, మేము ఉండేది మెయిన్ రోడ్ మీద. అప్పుడు వాళ్ళ డాడీకి ఎవరైనా మంచిగా సహాయం చేసేవాళ్ళు, గుండె బలం ఇచ్చేటోళ్ళు, వెనకందున ఒక నాయకుడు ఎవరైనా బలమైన వ్యక్తి ఉంటే వాళ్ళ డాడీకి కావాల్సిన వచ్చేటువంటి ప్లాట్లు బ్రహ్మాండంగా వచ్చేటి. ఇలా వాళ్ళ కొడుకు కూడా ఏదో హైదరాబాదు అక్కడికి ఇక్కడ పోయి వలస పోయి బతికేటువంటి పరిస్థితి కాదు.
వాళ్ళ డాడీ కష్టపడి సంపాదించిండు, ఎన్ని ఆశలు పెట్టుకున్నారో మా కొడుక్కి సంపాదించి పెడుతున్నా అని ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో అట్లాంటి ప్లాటును ప్రభుత్వం గుంజుకుంది ఆ సమయంలో ఉన్న ప్రభుత్వం. చెప్పన్నా ఇంకేం జరిగింది మీకు? ఇంకా ఇప్పుడు ఇది చూడండి, ఇది ఆల్మోస్ట్ లోపల ఉంది అనుకోండి ఈ జాగా. ఓకే. ఒక అంటే మెయిన్ రోడ్ కాకుండా ఏదో లోపల సిద్దిపేట లోపల ఎక్కడో మూలకి ఉంది, ఇది కొన్నాం. అవును. ఇది కాదనుకుంటే మాకు మెయిన్ రోడ్ మీద కూడా జాగా ఉండేది. మెయిన్ రోడ్ మీద 2 సార్లు రోడ్ వైడింగ్ అంటూ 2 సార్లు ఇల్లు కూల్చేయడం. దాన్ని ఇప్పుడు ఇల్లు కూల్చేశారు, దాన్ని ఇల్లు కూల్చేయగానే మళ్ళీ ఇది మొదలవ్వదు కదా. దాన్ని రీమోడిఫికేషన్ చేయాలన్నా, దాన్ని షట్టర్స్ చేయాలన్నా కానీ ఏం చేయాలన్నా మళ్ళీ మేమే పెట్టుకునే వాళ్ళం. ఇలా ఎన్నిసార్లు ఎన్ని కింద కూడా పోయింది. ఎప్పుడు చూసినా వీళ్ళ మీదనే పడింది ప్రభుత్వం. ఏడికి పోయి వీళ్ళు ఏదో ఎక్కడ ప్లేస్ కొంటే అక్కడనే ప్రభుత్వం పనులు. అట్లా ఉన్నది పాపం అన్న పరిస్థితి. ఇవాళ ఏదేమైనప్పటికీ మనం ఇవాళ అన్నకు న్యాయం చేసి పెట్టాలి. మన న్యూస్ ఛానల్కి వచ్చింది కాబట్టి అన్న తరపున ఖచ్చితంగా తప్పకుండా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అన్నకు న్యాయం జరిగే విధంగా మేము తప్పకుండా చూస్తాం. ఇది అన్న మీరు కూడా అదే కదా కోరుకునేది. న్యాయం అంటే అదే ఎంత మీకు అంటే ఏది న్యాయం అయితే అదే చేయాలి మన ప్రభుత్వం. ఈ మధ్యలో మీ డాడీ చనిపోయినప్పటి నుండి ఈ మధ్యలో ఎప్పుడైనా అంటే అధికారుల చుట్టూ కానీ కోర్టు చుట్టూ కానీ అట్లా ఏమన్నా తిరిగినారా? నేనా? మీరేమన్నా ప్రయత్నం చేసి? మేము ప్రయత్నం చేసాము కానీ ఏం ఫలితం అయితే ఏం లేదు. ప్రయత్నం చేసాము కానీ ఫలితం లేదు. మీకు గట్టిగా నిలబడి ముందుకు పోండి అని తోసుకోబెట్టోళ్ళు లేరు, లాగి వెనక పడేసేటోళ్ళు తప్ప అన్న ముంగడి పో మంచిగా ఇక్కడ దొరుకుతుంది న్యాయం అని చెప్పే వాళ్ళు లేరు. ఇగో ఇది జరిగింది అన్న పరిస్థితి. పాపం ఇగో ఏం లేదు మస్తుగానే పోయింది ప్లేస్ అయితే. వెంచర్ వేసినప్పుడు తీసుకున్న స్లిప్ ఏదన్నా ఇదేనా? ఇగో ఒకసారి చూపెట్టిగో వెంచర్. ఇగో ఇది KSN రియల్ ఎస్టేట్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ల్యాండ్ 238/239 ప్లాట్ నంబర్ 85,000 పెట్టి తీసుకున్నాడు. అంటే ఇది 2 ప్లాట్లకు కలిపా మరి విడివిడిగాను. వాళ్ళ డాడీ లేడు కాబట్టి ఇప్పుడు మనకు కూడా పూర్తిగా తెలియదు. ఇంకొకటి ఏది మ్యాప్ ఏదన్నా ఇదేనా మ్యాపు? ఇగో ఇది మ్యాపు. ఆ వెంచర్లో వీళ్ళు తీసుకున్నటువంటి 2 ప్లాట్స్ ఇగో ఇవే. ఈ 2 ప్లాట్స్ కూడా కాలువలో పోయినాయి. ఇక చూడు ఇగో ఈ రోడ్ ఇది ఈ 2 రోడ్లు తూర్పు బేసా ఇది ఏంది? ఓకే. మొత్తానికి ఇట్లా ప్రభుత్వము పాపం వీళ్ళకు మాత్రం న్యాయం చేయలే. ఇప్పుడు ఒకటే మొత్తానికి మన న్యూస్ ఛానల్ తరఫున వీళ్ళకి న్యాయం చేసి పెట్టాలి. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతే ఇంకా మాకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రి ఎవరైనా పర్వాలేదు, ఆ మంత్రి ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోయినా మేము మంత్రిని ప్రశ్నించైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించైనా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మాత్రం పోరాడతాం తప్పకుండా. ఇదే అన్నని మళ్ళీ న్యాయం జరిగిందని ఇదే స్టూడియోకి వచ్చి అన్న మీ తరపున న్యాయం జరిగింది, మాకు లాభం చేకూరింది అని చెప్పే విధంగా మాత్రం ప్రయత్నం చేస్తాం. ఇక ప్రభుత్వానికి మేము ఒకటే వినిపించుకునేది ఇదే.